బ్రతుకు కోసం జరుగుతున్న ఈ బ్రతుకు పోరాటం ఎంతకాలం? ఈ నిరీక్షణ, నిరుత్సాహం, నడక సాగని పయనం, మలినమైన రూపం, మనుషులే గుర్తించని ఈ మనిషిని ఎవరు రక్షించేది? ఎవరు జీవనాన్ని అందించేది? కష్టాలే ఇతన్ని ఇలా మార్చాయా? బంధాలే ఇతన్ని ఇంతకు దిగజార్చాయా? అంతా ఆ భగవంతునికే తెలియాలి. దీనుల ఎడ దయచూపే ఈశ్వరుడు వీరి అవతారాల రూపంగానే మారి వీరిని ఎవరు రక్షిస్తారో వారికి ప్రసన్నత కల్పించాలని ఎదురు చూస్తున్నాడు. అఘోర రూపాన్ని ధరించి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిగా అవతరించి ఎందరో అభాగ్యులను అక్కున చేర్చుకుని తన పుణ్యస్థలంగా మన చౌటుప్పల్లో ఉన్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రాన్ని నిర్మింపజేసి ఇలాంటి అభాగ్యులందరికీ రక్షణ కల్పించాడు. ఆశ్రమ సేవా సిబ్బంది ఇతన్ని వ్యానులో ఎక్కించుకొని పునర్జన్మను ప్రసాదించే శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రానికి నడిపించారు. పునర్జన్మ పుణ్యకార్యానికి ఇతన్ని సిద్ధపరిచి పెరిగిన జుట్టును గడ్డాన్ని కత్తిరించి కేశఖండన గావించారు. తదుపరి మలినమైన తన ఆకారాన్ని మనిషి రూపంగా మార్చేందుకు శరీరమంతా సబ్బుతో రుద్ది శుద్ధి చేశారు. దాతలు అందించిన వస్త్రాలను ధరింపజేశారు. వచ్చినప్పుడున్న మలిన రూపానికి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి మార్చిన మనిషి రూపానికి ఉన్న మార్పును మీరే గమనించండి. ఈ అదృష్టాన్ని ఈ వ్యక్తికి కల్పించింది మీరే. పునర్జన్మను ప్రసాదించే శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి మహిమాన్వితను మీరు పొందుకునేలా పుణ్యక్షేత్రాన్ని దర్శించి అక్కడున్న అభాగ్యులకు ఒక్కపూట అన్నదానం చేయండి. ఆ శివయ్య మిమ్ములను, మీ కుటుంబాలను ప్రేమతో ఆశీర్వదించి మీ అభివృద్ధికి సహకరిస్తాడు. సర్వే జనా సుఖినో భవంతు.